హలో అండి, నేను డాక్టర్ రవికుమార్ చింత, సెల్ హెల్త్ క్లినిక్ నుంచి. ఇవాళ ఒక అద్భుతం మీ ముందు ఆవిష్కరించడానికి ఈ వీడియో చేస్తున్నాం. మన ముందు పావన గారు మార్చిలో మన దగ్గరికి వచ్చారు. HbA1c 15.6తో థైరాయిడ్ దాదాపుగా 125 mcg వాడుతూ కంట్రోల్లో లేకుండా వాడినప్పటికీ బీపీ 170, 180 సమస్యలతో వచ్చినప్పుడు మన ప్రోటోకాల్ సెల్యులార్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్ మొదలుపెట్టి 3 నెలల్లోనే HbA1c 5.6కు వచ్చేసింది. 15.6 నుంచి థైరాయిడ్ ట్యాబ్లెట్ వాడటం పూర్తిగా మానేశారు. బీపీ 120/80 నార్మల్కి వచ్చేసింది. ఆవిడకి కంటు చూపు కూడా కనపడని పరిస్థితి నుంచి ఇవాళ ఆవిడ ఆనందానికి అవధులు లేవు. కాబట్టి అది ఆవిడ ద్వారానే మీతో పంచుకుందామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాము. పావన గారు నమస్కారం అమ్మా. చెప్పండి అమ్మా, మీరు ఎలా ఫీల్ అయ్యారు, ఎంత కష్టపడ్డారు? నాకు బీపీ వచ్చి ఒక 10 సంవత్సరాలు అవుతుంది. నేను 2.5 ట్యాబ్లెట్లు వేసుకున్నా కానీ నాకు బీపీ కంట్రోల్ ఉండకపోతుండే. ఎప్పుడు చూసినా 180, 100 ఉంటుండే. మళ్ళీ కొంచెం టెన్షన్గా భయంగా ఉంటుండే. థైరాయిడ్ కూడా ఉంటుండే. థైరాయిడ్ నేను 62 ఇట్లా ట్యాబ్లెట్ వేసుకుంటుంటే మళ్ళీ నాకు షుగర్ మార్చిలో వచ్చింది. షుగర్ మార్చి 6వ తారీఖు నేను టెస్ట్ చేయించుకుంటే వచ్చిన తర్వాత నేను అనుకున్నాను ఇంకా బీపీ కంట్రోల్లో లేదు, థైరాయిడ్ కంట్రోల్లో లేదు, మళ్ళీ షుగర్ కూడా అటాక్ అయింది అనుకో, నా పరిస్థితి ఏందని చెప్పేసి నేను డైట్ చేద్దామని ఇక్కడికి వచ్చేసిన తర్వాత 1 నెల నుంచే ట్యాబ్లెట్లు అన్నీ సగం మానేసిన. 3 నెలల వరకు మొత్తం ట్యాబ్లెట్లు మానేసినాను. థైరాయిడ్, బీపీ, షుగర్, వెయిట్లు కూడా చాలా లాస్ అయినా. నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను. నేను 99 కిలోలు బరువు ఉండేవారు, ఇప్పుడు మీరు 72 కిలోలకు వచ్చారు. ఇది ఒక అడిషనల్ సైడ్ బెనిఫిట్. సార్ చెప్పినాయి, మేడం చెప్పినాయి, కరెక్ట్గా ఫాలో అయినా. నేను ఇంచు కూడా తప్పకుండా వాటర్ తాగినా ఒక పేపర్ మీద రాసుకొని ట్యాబ్లెట్లు ఎప్పుడెప్పుడు వేసుకుంటున్నాను అన్నీ రాసుకుంటూ డైట్ చేసిన. నేను చాలా బాగుంది డైట్. బాగుంది కదా? ఇంకొక 4 రోజులు కంటిన్యూ చేస్తారా? చేస్తాను. అసలు మీకంటే ఎక్కువ ఆయన మొహంలో ఆనందం తట్టుకోలేకపోతున్నాం. తనే కదా సార్ హాస్పిటల్ అనేది లేదు. బీపీ గురించి మాత్రం ఒక 4-5 డాక్టర్స్ ఏజ్ హాస్పిటల్లో కూడా చూపించినాము. అక్కడ కూడా బీపీ కంట్రోల్ కాలేదు. కామారెడ్డిలో కూడా మా ప్లేస్లో కూడా మంచి డాక్టర్ మంచి సలహా ఇస్తుండ్రు, తెలిసిన డాక్టర్లే. ఎవరు కానీ టాబ్లెట్స్ చేంజ్ చేస్తారు కానీ నార్మల్కి రావడం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాతనే మొత్తం మానేశారు. ఫస్ట్ టైం నాకు బ్లడ్ కూడా ఎప్పుడు 7, 8 ఉంటుండే. అసలు డైట్ చేసినాక 11 పాయింట్కి వచ్చింది. ఫస్ట్ టైం నేను బ్లడ్ ఆ నంబర్ చూడడం. అవును, 11.6కి వచ్చింది. నాలాగా అందరు చేయాలి, బాగుపడాలని నా ఉద్దేశం. ఫ్యాటీ లివర్ కూడా ఉండేది, ఆ ఫ్యాటీ లివర్ కూడా పోయింది. ఒక 5-6 సమస్యలతో వచ్చారండి. మొత్తం ఒక్క సమస్య కూడా లేకుండా హాయిగా ఉన్నారు. వాళ్ళ ఇంట్లో అందరికీ షుగర్ ఉందంట, వాళ్ళ కుటుంబం, ఫ్యామిలీ బ్యాక్ హిస్టరీలో. కానీ ఈవిడ మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి ఈ డైట్ చేయడం వల్ల 3 నెలల్లోనే రిజల్ట్ రావటం. ఆ రిజల్ట్ వచ్చి కూడా ఇది 4వ నెల అయిపోయిందండి. ఆ రిజల్ట్ మెయింటైన్ అవుతుంది ఇప్పటికీ. ఆవిడ ఏ ట్యాబ్లెట్ వాడకుండా కూడా. 3 నెలలకు అన్ని నార్మల్ వచ్చినాయి. నాకు 4వ నెల పోస్ట్ డైట్ చెప్పారు, కానీ నేను పోస్ట్ డైట్కి రాకుండా అదే డైట్ కంట్రోల్ చేస్తున్నాను. ఇంకా ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనపడతాయండి, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో ఇదండి పావన గారి స్టోరీ, విక్టరీ స్టోరీ. జయించారు ఆవిడ అన్ని సమస్యల నుంచో. మన సెల్ హెల్త్ క్లినిక్లో ఉన్న సెల్యులార్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్ చేస్తూ, స్ట్రిక్ట్గా సప్లిమెంటరీ సపోర్ట్ వాడుతూ, ఆహార నియమాలని పాటిస్తూ ఇన్ని సమస్యల నుంచి బయటకు వచ్చి ఆ ఆనందాన్ని తట్టుకోలేక మాతో పంచుకుంటుంటే అది మీ అందరితో కూడా పంచుకుందాం అనే ఉద్దేశంతోనే ఇవాళ ఈ వీడియో చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.